2 నెలల్లో 23,147 కోట్లట. ఏందిది? ఏప్రిల్ మే నెలలో రాష్ట్ర ఖజానాకు వచ్చిన రాబడి కాగ్ రిపోర్ట్లో వెల్లడి. నిరుడుతో పోలిస్తే 2,400 కోట్లు అధికంగా వచ్చినాయట. కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లు నిల్. ఈ ఏప్రిల్ అండ్ మే నెలల్లో రాష్ట్ర ఖజానాకు వచ్చిన రాబడి అట. రాబడి వస్తున్నది. వీళ్ళు దాదాపు 6 నెలల్లో 30,000 కోట్ల కిస్తీలు కట్టారు. ఏది? కేసీఆర్ చేసిన అప్పులకి. ఇక ఈ పెన్షన్లు కథ వ్యవహారం అంతా చూస్తే మళ్ళీ ఏడు దాన్నే. కానీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మన రాష్ట్రానికి బడ్జెట్ అంటే రాబడి రాకుండా ఉండే అవకాశం లేదు. హైదరాబాద్ లాంటి ఒక అద్భుతమైన వనరు మన చేతిలో ఉన్నది. ఈ ఆర్థిక అసలు గవర్నమెంట్ ఏంటి, ఈ దుబారా ఖర్చులు మానుకొని పర్ఫెక్ట్గా పాలన సాగిస్తే అద్భుతాలు చేయొచ్చు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 2 నెలల్లో రాష్ట్ర ఖజానాకు వివిధ రూపాల్లో 23,147 కోట్ల ఆదాయం వచ్చిందట. పన్నుల ద్వారా 22,419 కోట్లు వస్తే 728 కోట్లు పన్నేతర ఆదాయం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం మే వరకు పన్నుల ద్వారా 20,097 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. నిరుడుతో పోలిస్తే ఈ ఏడాది 2,400 కోట్ల ఆదాయం పెరిగింది. ఈ మేరకు కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వ్యయ వివరాలు సమర్పించింది. ఇందులో జీఎస్టీ ద్వారా అత్యధికంగా 8,087 కోట్లు వస్తే సేల్స్ ట్యాక్స్ రూపంలో 5,459 కోట్లు వచ్చినాయి. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ₹1 కూడా రాలే. ఈ ఏడాది ఏప్రిల్ మే నెలల్లో ట్యాక్స్ రెవెన్యూ నిరుడుతో పోలిస్తే 2,400 కోట్లు పెరిగింది. ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో ట్యాక్స్ రెవెన్యూ కొంత తగ్గింది. పన్నుల రూపంలో ఏప్రిల్లో ఖజానాకు 11,464 కోట్లు రాగా మే నెలలో మొత్తం 10,954 కోట్లకు తగ్గింది. ఆర్బీఐ నుంచి అప్పుల ద్వారా 7,386 కోట్లు సమకూర్చుకున్నది. అన్ని రకాలుగా ఖజానాకు 30,534 కోట్లు వస్తే అందులో ప్రభుత్వం 28,493 కోట్లు ఖర్చు పెట్టిందట. అండ్ ఇక మందు ఎక్సైజ్ ఆదాయం దాదాపు 3,321 కోట్లట. ఎక్సైజ్ ట్యాక్స్ రూపంలో 3,321 కోట్లు, స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా 2,189 కోట్లు, అంటే భూముల రిజిస్ట్రేషన్లు వీటి ద్వారా. కేంద్ర పన్నుల్లో వాటాగా 1,817 కోట్లు రాష్ట్ర ఖజానాకు వచ్చిందట. ఇతర పన్నుల రూపంలో 1,443 కోట్లు వచ్చినాయట. మే నెల వరకు గతంలో చేసిన అప్పుల వడ్డీల చెల్లింపుల కోసం 3,729 కోట్లు, శాలరీల కోసం 7,572 కోట్లు ఖర్చు పెట్టింది. పెన్షన్ల పైన 2,627 కోట్లు, రాయితీల మీద 2,081 కోట్లు ఖర్చు పెట్టింది. మూలధన వ్యయం కింద 5,017 కోట్లను ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 2 నెలల్లో ప్రైమరీ లోటు 3,651 కోట్లయితే ద్రవ్య లోటు 7,380 కోట్లుగా నమోదైంది. ఏప్రిల్ నెలలో రెవెన్యూ మిగులు 1,020 కోట్లుగా చూపించిన ప్రభుత్వం మే నెల ముగిసే నాటికి రెవెన్యూ లోటు 328 కోట్లుగా పేర్కొన్నదట. సో ఇది రాష్ట్రం యొక్క ప్రస్తుత ఆర్థిక పరిస్థితి. లాస్ట్ 2 మంత్స్లో వచ్చిన ఏప్రిల్ మే నెలలో వచ్చిన రాబడి అన్నమాట. రాబడి అండ్ ఖర్చు. ఇప్పుడు రాను ఆదాయం పెరగడమే ఉంటుంది. ఇప్పుడు స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, మార్కెట్ వాల్యూ పెంచుతామని అంటున్నారు. ఇట్లా రకరకాల వాటి ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైన్ షాపులు, బెల్ట్ షాపులు తీసేస్తామన్నారు, లేనే లేదు. దర్జాగా 1,000 కోట్ల రూపాయల ఖజానాలు వేసుకుంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు, యూనివర్సిటీలు, ఇవి మరి తక్షణం వీటి మీద ఫోకస్ చేయాలి కదా. హాస్పిటల్ పెండింగ్ బిల్లులు, ఇప్పుడు మెడిసిన్ సప్లై చేసిన వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళ బిల్లే వస్తలేవట. ఆడ మెడిసిన్స్ సప్లై సరిగ్గా జరగట్లే. మరి ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేయాలి కదా.